హలో గాయస్, నా పేరు మెహబూబ్. మీ మెహబూబ్ టెక్ ట్యుటోరియల్స్లో స్వాగతం. సో ఇవాల్టి దాకా మనం పైథాన్లో చాలా నేర్చుకున్నాం. సో బిల్ట్ ఇన్ డేటా టైప్స్ ఫస్ట్ నుంచి తీసుకుంటే నిన్నటి వరకు మనం ప్యాకేజెస్ దాకా వచ్చేసాం కదా. సో దాని లింక్ నేను పైన ఇస్తున్నాను. మీకు ఒకవేళ ఎవరికైనా షేర్ చేయాలి, ఇంకా మీరు చూడలేదంటే పైన ప్లేలిస్ట్ లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి అన్ని వీడియోస్ చూడండి. ఓకే, సో ఇంకా చాలా ఉన్నాయి పైథాన్ కాన్సెప్ట్స్, లైక్ ఫైల్ని ఎలా రీడ్ చేయాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎలా రైట్ చేయాలి, ఇలాంటివి అనమాట. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ ఏంది, కస్టమ్ బేస్డ్ హ్యాండ్లింగ్ ఎక్సెప్షన్స్ ఏంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను అవన్నీ ఇప్పుడే చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అవన్నీ ఇప్పుడు చెప్పేసి మీకు కన్ఫ్యూజన్ అనే స్టేట్లో మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ చిన్న ఉన్నా అవి మనం ఎప్పుడు యూజ్ చేయాలో అప్పుడు నేర్చుకుందాం. ఓకేనా అండి? సో oops కాన్సెప్ట్స్ ఇన్ పైథాన్. ఓకేనండి. సో ఇవాల్టి దాంట్లో మనం చేయబోయే ట్యుటోరియల్స్ వచ్చేసి oops కాన్సెప్ట్స్. ఓకేనా? సో దానికోసం నేను కొత్త ఫైల్ని క్రియేట్ చేసుకుంటున్నా. ఓకేనా అండి? oops కాన్సెప్ట్స్ .py. సారీ, రీనేమ్ చేస్తున్నా. oops కాన్సెప్ట్స్. ఓకేనా? సో ఈ oops కాన్సెప్ట్స్ ఇదే మెయిన్ బేస్ అంటారు. అవునండి. సో ఇది మనం నేర్చుకుంటే చాలా వరకు మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి, ఎందుకు మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ని యూజ్ చేయాలని చాలా మంది అంటారు. సో అది మనం ఈరోజు నేర్చుకుంటాం. సో పైథాన్ oops కాన్సెప్ట్స్ అంటే నథింగ్ బట్ అదొక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని. ఓకేనా? సో ఏమి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనం ఒక క్లాసెస్ క్రియేట్ చేసి దాన్ని మనం ఆబ్జెక్ట్ గా యూజ్ చేసుకొని దాని నుంచి మనం అప్లికేషన్స్ ని డెవలప్ చేస్తాం. సో అది ఎలా ఉంటదంటే చాలా ఈజీ అన్నమాట. సో ఎలా దీన్ని యూజ్ చేస్తామంటే క్లాసెస్ క్రియేట్ చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. దాని ద్వారా మనం దానికి ఎలా ఎన్క్యాప్సులేట్ చేయాలి, ఎలా దానికి అబ్స్ట్రాక్షన్ ఇవ్వాలి, మనం ఎలా పాలిమార్ఫిజం యూజ్ అవుతుంది, సో అలాంటివి అనమాట. సో అందులో ఈ డిజైన్ సో ఇలాంటి పారాడైమ్ ని యూజ్ చేసేదాన్నే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటాం. ఓకేనా? సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, ఆబ్జెక్ట్ ఇస్ నథింగ్ బట్ ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఎంటిటీస్ అండి. ఓకేనా? సచ్ లైక్ ఏదన్నా హోమ్ కానీ, బుక్స్ కానీ, సో ఏమన్నా తీసుకోవచ్చు. ఇలాంటి దాన్ని మనం ఏమంటామంటే ఒక ఆబ్జెక్ట్ గా తీసుకుంటాం, రైట్? సో దాన్నే మనం ఆబ్జెక్ట్స్ అంటాం అనమాట. సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి అంటే దీనికి కొన్ని వాళ్ళు ప్రిన్సిపల్స్ ఇచ్చారండి. ఓకేనా? ప్రిన్సిపల్స్ అనొచ్చు, లేదంటే మనం కాన్సెప్ట్స్ అనొచ్చు. ఓకేనా? సో వాళ్ళు ఇచ్చారనమాట. సో అందులో మనకి ఏవేవి ఉన్నాయి కాన్సెప్ట్స్ అంటే క్లాస్, ఆబ్జెక్ట్, మెథడ్, ఇంకొచ్చేసి ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, నెక్స్ట్ వచ్చేసి డేటా అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్. సో దీన్ని యూజ్ చేసి మనం ఒక ప్రోగ్రామ్ ని డెవలప్ చేస్తాం కాబట్టి సో ఇలాంటి కాన్సెప్ట్స్ వాళ్ళు పెట్టారనమాట. సో దీన్ని యూజ్ చేస్తే అది మనకు చాలా వరకు అది ఈజీగా ఉంటుంది, ప్లస్ సెక్యూర్ పరంగా కూడా ఉంటుంది అనే ఒక పారాడైమ్ ని వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి మనకు ఎవాల్వ్ అయ్యాయి. జావా తీసుకోండి, లేదా పైథాన్ తీసుకోండి, ఇట్లాంటివన్నీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే మీకు కోడ్ రీయూజబిలిటీ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక కోడ్ రాసేసి ఉంటాను, సో దాన్ని మనీ నేను రీయూజ్ చేసుకోవాలి. సో దాని ద్వారా ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ oops కాన్సెప్ట్ ద్వారా మనం దాన్ని రీయూజ్ చేయొచ్చు. మరీ మొత్తం కోడ్ రాసుకోకుండా. స్ట్రక్చర్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లో అయితే కొన్ని ఉంటాయి, మనం అన్ని రాసుకోవాలి. దీంట్లో అట్ట కాదు, ఒక ఆబ్జెక్ట్ ని మనం రెఫర్ చేసుకొని మనం దాన్ని చేసుకోవచ్చు. సో ఇవాల్టి క్లాస్ లో మనం నేర్చుకునేది ఏమంటే క్లాస్, ఆబ్జెక్ట్ అండ్ మెథడ్స్. సో ఈ మూడు ఇవాల్టి ట్యుటోరియల్లో మనం
నేర్చుకుందాం. ఓకేనా అండి? సో ఫస్ట్ మనకు క్లాస్ అంటే ఏంది? చాలా మంది అంటూ ఉంటారు. మీరేం భయపడకండి, ఈ నేమ్స్ చూసి నేను మీకు ఈజీ పద్ధతిలో అర్థమయ్యేలా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం తీసుకుంటే క్లాస్. సో క్లాస్ అంటే ఏంది అంటే, మనం ఒక ఏదైనా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు దాని యొక్క క్లాస్‌ని మనం డిఫైన్ చేసుకుంటాం. ఆ క్లాస్‌లో ఏముంటాయంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా? సో సపోజ్ నేను ఏదైనా ఒక క్లాస్ రాసుకోవాలనుకుంటాను. క్లాస్ ఎంప్లాయీ, క్యాపిటల్ క్లాస్. సో క్లాస్ ఎంప్లాయీ. సో ఇలా దాంట్లో నేను ఏం రాసుకుంటా అంటే, ఓ క్లాస్ ఎంప్లాయీ అనేది ఒక క్లాస్ రాసుకున్నాను నేను. నేను పాస్ ఎందుకు యూజ్ చేస్తానో మీకు చెప్పాను. ఇప్పుడు మనకు ఇక్కడ ఏమవుతుందంటే, ఒకవేళ ఇది రన్ చేసినా మనకు ఎర్రర్ కొట్టదు, రైట్? నేను దీన్ని ప్రెజెంటేషన్ మోడ్లో తీసుకుంటాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఓకేనా? సో ఇక్కడ చూడండి, క్లాస్ ఎంప్లాయీ అనేది ఉంటుంది. సో దీన్ని నేను రన్ చేసినా నాకు ఏమొచ్చింది? నాకు ఎర్రర్ అనేది రాదు. ఎందుకంటే నేను పాస్ అనే ఒక స్టేట్మెంట్ని అక్కడ పెట్టాను కాబట్టి. సో ఎందుకు ఏమనేది నేను పాత క్లాసెస్లో చెప్పాను, వెళ్ళి చూసుకోండి గైస్. సో ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ అంటే ఎంప్లాయీకి సంబంధించినవి ఏముంటాయండి? సపోజ్ అనుకునే మహా అంటే ఏముంటాయి ఎంప్లాయీకి సంబంధించినవి? అతని ఐడి ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, సెక్స్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది. సో ఇలాంటివి అనమాట. ఇందులో నేను ఏం రాసుకోవాలనుకుంటున్నా? సపోజ్ ఒక నేమ్ అనుకోండి, ఒక ఎంప్లాయీ నేమ్ వచ్చేసి మెహబూబ్. ఓకేనా? అతని ఏజ్ వచ్చేసి సంథింగ్, ఏజ్ వచ్చేసి 25 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఒక క్లాస్లో నేను ఏమేం స్పెసిఫై చేశాను? ఆ ఎంప్లాయీకి సంబంధించిన ఒక నేము, ఒక ఏజ్ నేను స్పెసిఫై చేశాను కదా. సో ఇప్పుడు నేను ఏమంటున్నా? ఒక డెఫినేషన్ని చేసుకుంటున్నా, అంటే ఒక ఫంక్షన్ని రాసుకుంటున్నా, డిస్ప్లే చేయి. ఓకేనా? సో ఈ డిస్ప్లే నేను ఏం చేస్తున్నా? ప్రింట్ సెల్ఫ్ డాట్ నేమ్ కామా సెల్ఫ్ డాట్ ఏజ్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే నేను ఒక నేమ్ని, ఏజ్ని స్పెసిఫై చేశాను. సో ఒక ఫంక్షన్ రాసుకొని ఏం చేస్తున్నా? నాకు ఇది డిస్ప్లే చేయని నేను దానికి చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఇక్కడ నేను ఒక ఎంప్ అనే వేరియబుల్ తీసుకుని దానికి నేను ఎంప్లాయీ అని ఉంది కదా, సో దానికి నేను డిఫైన్ చేస్తున్నాను అనమాట. ఏమని? నేమ్ వచ్చేసి సపోజ్ ఎంప్లాయీ అనే దాన్ని నేను చేస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎంప్ డాట్ డిస్ప్లే. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం రాశాను? ఒక ఎంప్లాయీ క్లాస్ రాశాను. ఒక ఎంప్ అనే దాన్ని నేను ఒక ఆబ్జెక్ట్ని నేను ఎంప్లాయీకి అసైన్ చేశాను, ఆ క్లాస్ని. తర్వాత దానిలో ఉన్న ఇన్హెరిట్ మెథడ్స్ ఏమేమి మనం రాసామో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అని ఉండేది కాబట్టి డిస్ప్లే అని చూపి అని నేను ఒక మెథడ్ రాసుకుని దాన్ని కాల్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నా. చూసారా? ఇక్కడ ఏముంటుంది? మెహబూబ్ ప్రింట్ అయింది, నెక్స్ట్ వచ్చేసి ఏజ్ కూడా ప్రింట్ అయింది, రైట్? సో ఇక్కడ సెల్ఫ్ ఏంది అని మీకు రావచ్చు. సో యాక్చువల్గా ఏమంటుందంటే, సెల్ఫ్ మనం పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షనల్ అనమాట. సెల్ఫ్ పెడితే ఏమవుతుందంటే ఆ కరెంట్ క్లాస్ని అది రెఫర్ చేస్తుంది. ఇట్ విల్ రెఫర్ టు ద కరెంట్ క్లాస్ అండ్ గెట్ దట్ సెల్ఫ్ డాట్ నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్. సో అక్కడ ఉన్నది అదేమో తెచ్చి ప్రింట్ చేయమన్నట్టు చూపించింది. సో నేను ఇక్కడ ఏం చేశా? ఒక ఎంప్ అనే ఆబ్జెక్ట్ ఒక రాసుకొని దానికి మనం ఎంప్లాయీ అనే క్లాస్కి నేను పెట్టాను. ఓకేనా? నేమ్, ఏజ్ ఏం పెట్టలేదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేమ్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇది రన్ చేసినా ఏమవుతుంది?
నో నేమ్ అనేది చూపిస్తాను, ఎందుకంటే మన దగ్గర అది లేదు, నేమ్ అది తీసేస్తున్నా నేను. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు డెఫ్ చూసారా ఇనిట్ మెథడ్ అనేది ఉంటుంది, అందులో మనం అట్రిబ్యూట్స్ ఎన్ని కావాలంటే అన్ని మనం పాస్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను ఇక్కడ ఏం పాస్ చేస్తున్నా అంటే నేమ్ ఏజ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ is equal to name, self dot age is equal to age. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నా ఒక ఇనిట్ మెథడ్ ని రాసుకున్నా నేను. సో అందులో సెల్ఫ్ అనే ఒక, మీరు ఇక్కడ సెల్ఫ్ అనే కాదు, ఫస్ట్ ఏం చేస్తుంది అంటే బిఏఎస్ పెట్టుకున్నారనుకోండి, బిఏఎస్. ఓకేనా, సో ఇది ఏం చేస్తుంది అంటే స్టార్టింగ్ పారామీటర్ ఏముంటుందో దాన్ని ఏం చేస్తుంది అంటే ఆ కరెంట్ క్లాస్ ని అది రెఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఒక ఇనిట్ మెథడ్ రాసుకొని అందులో నేను ఏం చేస్తున్నా నేమ్ ఏజ్ అనేది చెప్తున్నా. సో దట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఒక్క నేమ్ ఏజ్ ని మనం ఇతర ఆబ్జెక్ట్స్ ద్వారా మనం సెట్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంప్లాయ్ ఉంది, సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా మెహబూబ్ సేమ్ ఇస్తున్నా, మెహబూబ్ కామా 25. ఇప్పుడు ఎంప్ డాట్ డిస్ప్లే అంటే చూడండి మెహబూబ్ 25. ఓకేనా, ఇంకోటి చూద్దాం ఎంప్1, ఇంకో ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను నేను, ఇంకో ఇన్స్టెన్స్ ఎంప్లాయీ భాష కామా 22, ఎంప్1 డిస్ప్లే ఎంప్ డిస్ప్లే. ఓకేనా, సో ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను ఇది రన్ చేసినప్పుడు ఏమవుతుంది మెహబూబ్ 25 భాష 25. సో ఇక్కడ ఏం చేస్తుందంటే దీని యొక్క సపరేట్ మెమొరీని అది అలొకేట్ చేసుకుంటుంది, దీని యొక్క సపరేట్ మెమొరీని అలొకేట్ చేసుకుంటుంది. దీస్ ఆర్ ఏమంటారు, దీస్ ఆర్ రెఫరింగ్ టు ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ బట్ ఇన్ డిఫరెంట్ మెమొరీ అడ్రస్ అనమాట. సో దానికి సంబంధం ఉండదు. సో ఎంప్1 అనేది డిఫరెంట్, ఎంప్2 అని అట్లాంటి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఎన్ని ఇన్స్టెన్సెస్ తీసుకుంటారో సో అవన్నీ ఏమేమి ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకుంటున్నామో సో అవన్నీ ఏమంటారు దాన్ని ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ క్లాస్ అంటారు. అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఒక క్లాస్ ని రెఫర్ చేసి దాన్ని సెట్ చేస్తుంది. ఓకేనా, సో అలాంటి దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో మనం ఒక క్లాస్ ని ఎలా యూస్ చేస్తున్నాం, ఆబ్జెక్ట్స్ ని ఎలా యూస్ చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఒక సింటాక్స్ ఆఫ్ ఎ క్లాస్ ఏమి ఇక్కడ చూసుకుంటే మనం సింటాక్స్ ఏమొస్తుందంటే క్లాస్ ఒక క్లాస్ నేమ్, ఓకే, తర్వాత వచ్చేసి అందులో ఉన్న వేరియబుల్స్ కానీ మనం ఏమిస్తే అది, నెక్స్ట్ అందులో ఉన్న డెఫినేషన్స్ అంటే మెథడ్స్ ఏమన్నా రాసుకున్నామా, దాన్ని ఎలా కాల్ చేస్తున్నాం, సో అలా అన్నమాట. సో దానికి మనం ఏం యూస్ చేస్తున్నామంటే ఇక్కడ ఒక క్లాస్ ఆబ్జెక్ట్ మెథడ్స్ ని మనం ఎలా దాన్ని ఒకరికి ఎలా మనం దాన్ని లింక్ చేసాం, ఎలా మనం దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఒక ఎంప్లాయ్ అనే క్లాస్ ని క్రియేట్ చేసుకున్నాం, ఒక మెథడ్ ని క్రియేట్ చేసుకున్నాం, తర్వాత మనం ఏం చేస్తున్నాం దాన్ని నేను ఒక ఇన్స్టెన్సెస్ ని నేను ఎంప్లాయీ క్లాస్ తో నేను రెఫర్ చేసి దానికి సెట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది, సో ఎంప్లాయీ డాట్ డిస్ప్లే అంటే ఖచ్చితంగా అది ఏమొస్తుంది అది యొక్క ఆ ఎంప్లాయీకి మనం ఏం పంపించామో దాన్ని తీసుకొచ్చి అది చూపిస్తుంది. సో అలా అనమాట. ఒకవేళ మీరు ఎంప్ అండ్ డాట్ అని చూస్తే దాంట్లో ఉన్న అన్ని వచ్చేస్తాయి మనకు. దాంట్లో మనం ఇప్పుడు నేమ్ ఉందనుకోండి, ఒక నేమ్ చేస్తున్నా, సపోజ్ నేను దీన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా, ప్రింట్, ఓకే, చూసారా మెహబూబ్. నేను ఇక్కడ ఏం చేస్తున్నా ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, ఇక్కడ ఒకసారి మీరు చూడండి సేమ్ ప్రింటే యూజ్ చేస్తా. ఏమంటే నేను ఇక్కడ ఇన్స్టెన్స్ వేరు కాబట్టి ఇక్కడ భాష తీసుకుంటాం. సో అలా మనం
ఒక ఇన్స్టెన్స్ ని ఒక క్లాస్ తో మనం దాన్ని రెఫర్ చేసినప్పుడు దాంట్లో ఉన్న మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ మనం ఏం కావాలంటే అది మనం దాంట్లో నుంచి తీసుకొని రావచ్చు అన్నమాట. ఓకేనా అండి? సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక క్లాస్ ని క్రియేట్ ఎలా చేసామో డిలీట్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఎప్పుడు చేయరు. సో దాన్ని ఏమంటారు అంటే డెల్ అనే ఒక కీవర్డ్ ని స్టేట్మెంట్ ని యూజ్ చేసి మనం ఆ ఆబ్జెక్ట్ ని డైరెక్ట్ డిలీట్ చేసేయచ్చు అనమాట. సో ఒకవేళ మనం డిలీట్ చేశాక రన్ చేద్దాం, ఖచ్చితంగా ఎర్రర్ కొట్టాల్సిందే. అది చూద్దాం. చూసారా, ఎంప్లాయీ ఇస్ నాట్ డిఫైన్డ్ అంటే మనం ఏం చేస్తున్నాం, ఎంప్లాయీని డిలీట్ చేసేస్తున్నాం, అంటే ఆ క్లాస్నే మనం డిలీట్ చేసేస్తున్నాం. సో అలాంటి దానికి మనం ఏం చేస్తామంటే, సో అలాంటి అప్పుడు ఏం చేస్తుంది, సో డిలీట్ కీవర్డ్ ని యూజ్ చేసినప్పుడు ఆ మొత్తం క్లాస్ నే డిలీట్ చేసేస్తున్నాం. లేదు నేను క్లాస్ ని కాదు ఒక ఆబ్జెక్ట్ ని డిలీట్ చేయాలంటే ఎంప్లాయీ డాట్ నేమ్ ని డిలీట్ చేసామనుకోండి, ఇప్పుడు కూడా ఏమంటది చూడండి, ఎర్రర్ కొడుతుంది. చూసారా, ఎంప్లాయీ డాట్ నేమ్ లేదు అంటుంది. ఎందుకంటే నేను ఆ ఆబ్జెక్ట్, ఆ క్లాస్ లో ఉన్న ఒక ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఇవి మనం ఏమేమి రాసుకున్నాం, నేమ్, ఏజ్, కలర్ ఉంటాయి కదా, సో దాన్ని కూడా మనం డిలీట్ చేయొచ్చు. ఒకవేళ డిలీట్ చేసినప్పుడు ఏం కొట్టింది, నాకు ఎర్రర్ కొట్టింది. సో ఈ విధంగా మనం ఒక క్లాస్ ని ఎలా రాసుకోవాలి, అందులో ఆబ్జెక్ట్స్ ని మనం ఎలా డిఫైన్ చేసుకోవాలి, అందులో మెథడ్స్ ని ఎలా డిఫైన్ చేయాలి, దాన్ని మనం ఎలా వేరే ఇన్స్టెన్స్ లో, అంటే వేరే దాన్ని ఇన్స్టెన్స్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ రిఫరింగ్ టు దట్ పేరెంట్ క్లాస్. ఓకేనా? సో దాని క్లాస్ ని అది రెఫర్ చేసి అక్కడి నుంచి మనం ఎలా అందులో ఉన్న ప్రాపర్టీస్ ని మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఇందులో నేను చెప్పానండి. సో ఇది వన్ ఆఫ్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్ అనమాట. ఏవేవి, క్లాస్, ఆబ్జెక్ట్ అండ్ మెథడ్స్ అనేవి ఇప్పుడు మనం నేర్చుకున్నాం. క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంకోటి ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ నథింగ్ బట్ ఊప్స్ కాన్సెప్ట్స్ అండి. సో ఇప్పుడు మనం ఈ రోజు క్లాస్ లో ఏం నేర్చుకున్నామంటే క్లాస్, ఆబ్జెక్ట్, మెథడ్స్ గురించి మనం ఈరోజు బాగా అర్థమైందే అనుకుంటున్నా. బట్ ప్లీజ్ ప్రాక్టీస్ గైస్. సో మీరు అడగచ్చు గైస్, సో ఈ ఇనిట్ మెథడ్ ఏంది అని. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్రియేటింగ్ ఏ కన్స్ట్రక్టర్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక ఇనిట్ మెథడ్ ని యూజ్ చేస్తే అది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ సిమ్యులేట్స్ టు ఏ కన్స్ట్రక్టర్ ఆఫ్ ద క్లాస్. అంటే సో ఇదేమంటే అది ఇనిషియలైజ్ అయినప్పుడు, క్లాస్ ఇనిషియలైజ్ అయినప్పుడు ఫస్ట్ కన్స్ట్రక్టర్ ని అది కాల్ చేసుకుంటది. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక క్లాస్ ఇప్పుడు ఎంప్లాయ్ ఉంది, ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేసా, ఇక్కడ నేను 2 ఆబ్జెక్ట్స్ ని నేను క్రియేట్ చేశాను అనమాట, ఇన్స్టెన్సెస్. అంటే ఆబ్జెక్ట్స్ నథింగ్ బట్ ఇన్స్టెన్సెస్. ఓకేనా? మరి మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్స్ ఇస్ నథింగ్ బట్ ఇన్స్టెన్సెస్. ఓకేనా? ఇప్పుడు నేను ఒకవేళ ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశా ఇందులో ఈ క్లాస్ లో అని మనం చూడాలంటే, నెక్స్ట్ వచ్చేసి నేను ఒక క్లాస్ ని రాసుకుంటున్నా. ఏమి క్లాస్, ఓకేనా, సారీ, క్లాస్ స్టూడెంట్ అని. ఓకేనా, ఒక స్టూడెంట్ అనే క్లాస్ నేను క్రియేట్ చేసుకున్నా. సో ఇందులో నేను ఏం చేయాలంటే కౌంట్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేటెడ్. ఓకే, సో ఇందులో నేను కౌంట్ అనే దాన్ని ఇనిషియలైజ్ చేసుకున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నా, మీ అందరికి ఇప్పుడు అర్థమైంది ఇనిట్ ఎందుకు యూజ్ చేస్తామో. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కన్స్ట్రక్టర్. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నా, స్టూడెంట్ డాట్ లేదంటే సెల్ఫ్ డాట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ కౌంట్ ప్లస్ 1. ఓకేనా? సో ఇది ఏం చేస్తుంది అంటే ప్రతిసారి అది క్లాస్ ని ఇనిషియలైజ్ చేసినప్పుడు దీన్ని అది చేస్తుంది, ఎందుకంటే అది కన్స్ట్రక్టర్ కదా. సో నేను ఒక 3 ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నా, స్టూడెంట్, థర్డ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్, స్టూడెంట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ప్రింట్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేటెడ్. ఇక్కడ ఏం చేయాలా, నేను ఇప్పుడు
స్టూడెంట్ డాట్ కౌంట్. ఓకే, స్టూడెంట్ డాట్ కౌంట్. సో దీన్ని నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను అనమాట. నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేటెడ్ 0. చూసారా, ఇక్కడ ఏం చేస్తుందంటే నేను కన్స్ట్రక్టర్ లో ఏం చేశాను, సెల్ఫ్ అని డిఫైన్ చేసి సెల్ఫ్ అని పెడుతున్నా కదా, దానికి అది ఏం చేస్తుందంటే ఏం ఫస్ట్ టైం క్రియేట్ అయింది కాబట్టి ఏం కాలేదు. అదే నేను స్టూడెంట్ అని పెట్టాను అనుకోండి ఇక్కడ, అప్పుడు ఆ స్టూడెంట్ అనేది ఎప్పుడెప్పుడు క్రియేట్ అవుతుందో అప్పుడు మనకు count+1 అనేది రావాలా. చూసారా, సో నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేటెడ్ ఇస్ నథింగ్ బట్ 3. ఎందుకంటే మనం 3 రాసాం కదా. సపోజ్ నేను ఇంకా మీకు డౌట్ ఉంటే చూడండి, ఇంకా నేను ఇవన్నీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నా నేను. 6 రావాలి. చూసారా, సో ఈ విధంగా మనం ఎన్ని నంబర్ ఆఫ్ మనకు ఇవి క్రియేట్ చేసుకోవచ్చు, కూడా ఎన్ని క్రియేట్ అయినా కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా నేను ఇది మీకు చూపించాను. ఓకేనా అండి. సో దీన్ని ఏమంటారంటే ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు దీన్ని. ఇనిట్ సెల్ఫ్ ఉంటుంది కదా, సో దీన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కావాలంటే దీన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. సో ఓకే గైస్, సో ఈ రోజు మనం ఏం చేసుకున్నామంటే ఒక క్లాస్ లో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి మనం అందులో మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ ని ఒక క్లాస్ ని ఎలా మనం లింక్ చేసి దాంట్లోని మన వాల్యూస్ ని సెట్ చేసి దాన్ని ఎలా ప్రింట్ చేయాలో ఈరోజు అర్థమయ్యేలా చెప్పాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్రియేటింగ్ ఏ క్లాస్, క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ క్లాస్ అండ్ గెట్టింగ్ ద వాల్యూస్ ఫ్రమ్ దట్ పేరెంట్ క్లాస్. ఓకేనా అండి. సో దీన్ని ఏమంటారంటే ఊప్స్ కాన్సెప్ట్ లో ఇది ఒక భాగం అనమాట. సో ఇది కొన్ని ప్రిన్సిపల్స్. సో ఇవాల్టి దాంట్లో మనం క్లాస్, ఇన్స్టెన్స్ అండ్ మెథడ్స్ ఎలా చేయాలో నేర్చుకున్నామండి. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇన్హెరిటెన్స్ గురించి నేర్చుకుందాం, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇవి 4 ఉన్నాయి. సో నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో నేను అది మీకు అర్థమయ్యే విధంగా నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ చేసేయండి గైస్, ప్లీజ్ షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, నా ఏ క్లాస్లో కానీ కొద్దిగా స్పీడప్ చేయాలి లేదా ఇంకా స్లోగా చెప్పాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదా నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరుంటేనే నేను ఉంటాను. బాయ్.